హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్లో ఏంటంటే మమ్మల్ని చూడడానికి అత్తమ్మ అండ్ నా చిన్నాడు బొచ్చు అయితే వచ్చారనమాట. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు మేము ఇద్దరమే కదా ఉండేది ఇంట్లో. సో ఇప్పుడు నలుగురు ఉండిపోతున్నాము. ఎంత హ్యాపీగా ఉంటుంది, సందడిగా ఉంటుంది. రోజంతా నేను ఒకరిదాన్నే ఉంటాను కదా, సో వీళ్ళు కూడా ఉంటారు. నాకు చాలా బాగుంటుంది. ఇప్పుడైతే డిక్కీలో సామాన్ అంతా కుక్కి పెడుతున్నాం అనమాట. సామాన్ అంతా వాళ్ళు కాదండి, మాకు తెచ్చిన ఇంటి సరుకులు ఉంటాయి కదా, ఉప్పులు, పప్పులు, తర్వాత ప్రొవిజన్స్ అన్ని గ్రాసరీస్ అయితే తీసుకొచ్చారు. మాకు 3-4 నెలల వరకు సరిపోయే సామాన్ అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా మేము అన్ని సదురుకోవాలి ఇంటికి వెళ్ళి. అక్కడైతే వాళ్ళు చాలా ఎమోషనల్ అయితే అయిపోయారు. ఇంకొకటి ఏంటంటే 8 to 8:30 లోపు అయితే వచ్చేయాలి వీళ్ళు, కానీ ఆ రోజు 10:30 అట్లాగా అయిపోయింది అనమాట. బస్సు ఏంటంటే మధ్యలో ఆగిపోయింది. 1 to 1:30 ఆ టైంలో బస్సు మధ్యలో ఆగిపోయింది అనమాట. చాలా వర్షం అయితే వచ్చేసింది. బస్సులోకి కూడా వర్షం వచ్చేసింది. కింద లగేజ్ అది పెడతారు కదా బస్ కింద, ఇంకా మొత్తం అంతా వాటర్ అయితే వచ్చేసిందంట. ఇంటికి వచ్చేసరికి చూస్తే చాలా బట్టలు, మాకు తెచ్చిన సామానం అంతా తడిచిపోయింది. చూసారా, కింద తడిగా ఉంది. సైడ్ బట్టలు కూడా తడిచిపోయినాయి అనమాట. చాలా డిసప్పాయింట్ అయితే అయిపోయాము. ఇంకా వచ్చిన తర్వాత బట్టలన్నీ ఆరేసుకుని ఆ ప్రొవిజన్స్ అన్నీ తీసుకుని, ప్రొవిజన్స్కి అయితే ఏమీ అవ్వలేదు ఎందుకంటే ప్యాకెట్స్లో ఉన్నాయి కదా, ఏమీ అవ్వలేదు. ఇప్పుడు అయితే అత్తమ్మ అయితే తీసేస్తున్నారు, చూపిస్తున్నారు అనమాట. మేము ఆ వీడియో అయితే నేను తర్వాత పెడతాను మీకు సపరేట్గా. ఇక్కడ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాము. చాలా ఆకలిగా ఉంది ఆ రోజు. ఇంకా మళ్ళీ చూసారా, ఈ బ్లాగ్లో మళ్ళీ పూరి వచ్చేసింది అనమాట. పూరి కావాలి అనేసి అంటే ఇంకా అందరికీ పూరి అయితే తీసుకొచ్చేసాము. ఇంకా నేను ఆ రోజైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. ఇంక వీళ్ళు వస్తారు కదా, వెళ్ళి పికప్ చేసుకుందామని 6:30 నుంచి అయితే వెయిట్ చేసాం మేము. ఇంకా 6:30 to 8:30 వరకు అసలు వెయిట్ చేసినా కూడా అసలు రావట్లేదు. మాకైతే చెప్పలేదన్నమాట బస్సు ఆగిపోయిందని. తర్వాత తెలిసింది మాకు బస్సు ఆగిపోయింది. మధ్యలో మీకు ఫోన్ చేస్తే మళ్ళీ మీరు మా దగ్గరకు వచ్చేస్తారు, ఎందుకు రిస్క్ అని చెప్పేసి అయితే ఫోన్ చేయలేదు, కంగారు పడతారని మధ్యరాత్రిలో, అందుకనేసి ఫోన్ చేయలేదని చెప్పారు. మేము కూడా చాలా కంగారు పడ్డాం, ఏంటి ఇంకా రాలేదు అనేసి. ఇంకా ఆ రోజు అయితే 10:30కి అయితే వచ్చేసారనమాట. ఇంకా కింద కూర్చుని అయితే ప్రశాంతంగా మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాము. పూరి తెచ్చుకున్నాము, ఇడ్లీ ప్లస్ ఇంకా దోశ అయితే తెచ్చుకున్నాము. కింద పెట్టేసుకుని అయితే మేమైతే తినేస్తున్నాం అనమాట. ఏంటది? తిని సీజర్ ఇక్కడెక్కడో పెట్టినట్టుంది. ఇక్కడ ఏంటంటే మేము స్వీట్ అయితే తినిపించేస్తున్నాము. నేను ఉండగా ఫస్ట్ టైం రావడం ఇదే. ఇంకా స్వీట్ అయితే తినిపించేసి నోరు తీపిచేస్తున్నాం అనమాట. నేను కార్తిక్ నా చిన్న ఆడబొచ్చుకి కూడా తినిపించేసాము స్వీట్. అత్తమ్మకేమో శారీ తీసుకున్నాము. ఆ రోజు నైట్ అప్పటికప్పుడుకి వెళ్ళి షాపింగ్ చేసి శారీ అయితే తీసుకున్నాము. చాలా థ్రిల్డ్గా, చాలా హ్యాపీ, చాలా సర్ప్రైజ్ అయితే ఫీల్ అయ్యారు అత్తమ్మ. హ్యాపీగా ఉన్నారనమాట. నాకు ఈ కలర్ లేదమ్మా అసలు అని చెప్పి. ఆ కలర్ రేర్ ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇంకా ఎప్పుడు కూడా మనకి పింక్, గ్రీన్ ఇవన్నీ కామన్. సో ఈ కలర్ అయితే లేదని చెప్పేసి నేను ఆ కలర్ తీసుకున్నాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ కిన్నుకి కూడా నేను ఒక డ్రెస్ ఆర్ స్లింగ్ బ్యాగ్ అట్లా తీసుకుందాం అనుకున్నాను. బట్ అమెజాన్లో ఒక చిన్న ఇయర్ రింగ్ సెట్ అయితే బుక్ చేశాను. తనకి కూడా సర్ప్రైజ్, కళ్ళు మూసుకోమని చెప్పాను అనమాట. సో తనకి కూడా చిన్న సర్ప్రైజ్ అయితే ఇచ్చాము. తను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది, ఎందుకంటే తను పెట్టుకున్నాయి అనమాట. తను పెట్టుకున్నాయి కాబట్టి చాలా హ్యాపీ అయితే ఫీల్ అయ్యింది. వావ్ అనేసి అంటుంది. సో ఇంకా తనకి నచ్చిన డ్రెస్ కొనిపిద్దాంలే షాపింగ్ తీసుకెళ్ళి అని చెప్పి ఇంకా నేను ఆ రోజైతే షాపింగ్లో ఏమి తీసుకోలేదు. తన సాటిస్ఫాక్షన్ నాకు ఇంపార్టెంట్ కదా. నా గురించి మా వదినమ్మ కొందని మేబీ తను దాచుకోవచ్చు, కాకపోతే తన సాటిస్ఫాక్షన్ నాకు ఇంపార్టెంట్ అని చెప్పి ఇంకా నేను ఆ రోజు కొనకుండా అయితే వచ్చేసాను. ఇయర్ రింగ్స్ అయితే ముందుగానే బుక్ చేసేసాను అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయింది, బాగుంది అని చెప్తుంది.
ఇంకా రోజు ఈవినింగ్ అయితే బయటకైతే వచ్చేసాము. ఒక లేక్ ఉంటుంది అనమాట మాకు దగ్గరలోనే, సో అక్కడికైతే వచ్చేసాము. చాలా గ్రీనరీ అంతా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పి విన్నాం అనమాట. ఒకసారి వెళ్ళి విజిట్ చేద్దాము, బాగుంటుంది కదా, ఫొటోస్ దిగుదామని చెప్పి అయితే మేమైతే ఇక్కడికైతే వచ్చేసాము. చాలా మంచిగా ఉంది ప్లేస్ అయితే, చాలా బాగుంది, ప్రశాంతంగా అయితే ఉంది. ఇంకా కర్ణాటక సైడ్ అంతా కూడా ఇలాగే ఉంటుంది అనమాట. ఇలాగ గ్రీనరీ మొత్తం అడవి, ఇలాగ ఫారెస్ట్ ఏరియా అంతా ఇలాగే ఉంటుంది. ఇంకా అక్కడ ఒక లైబ్రరీ కూడా ఉందన్నమాట. మేము కిందికి దిగుతున్నాము. కార్తీక్ ఏమో రాను అనేసరికి నేను పిలుస్తున్నాను అనమాట, రా పర్లేదు బాగానే ఉంది అని చెప్పేసి పిలుస్తున్నాము. తనకేమో వాటర్లో దిగితే షూ పాడైపోద్ది అనేసి అంటూ ఉంటారు, అందుకని తనైతే రావట్లేదే. ఎందుకులే ఇక్కడ కూర్చుందాం, ఇక్కడ ఎంజాయ్ చేద్దాం అనేసి రావట్లేదు. ఇంకా అత్తమ్మ అయితే వీడియో తీస్తున్నారనమాట. రండి అత్తమ్మ మీరు కూడా వచ్చేసేయండి అనేసి అంటే, మీరు వెళ్ళండి అమ్మ నేను వస్తానులే అని చెప్పి మమ్మల్ని అయితే వీడియో తీస్తున్నారనమాట. ఇంకెవరో ఒకరు అయితే వీడియో తీయాల్సిందే కదా, మేమైతే అలా ఎంజాయ్ చేసేస్తున్నాము. చాలా బాగుంది ప్లేస్ అయితే, చాలా ఎక్సలెంట్ అయితే ఉంది. ఫోటోషూట్స్కి చాలా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు అనమాట. ఇంక మేమైతే కొన్ని ఫొటోస్ దిగుదాము అని ఫిక్స్ అయిపోయాము, ఎందుకంటే ప్లేస్ బాగుంది, వెదర్ బాగుంది, లొకేషన్ కూడా వెనకాల వాటర్ లొకేషన్ అయితే ఉంది కాబట్టి ఇంకా ఫొటోస్ అయితే దిగుదాము అని ఫిక్స్ అయిపోయాము మేము. ఇంకా అలా అయితే ఎంజాయ్ చేసేసాము. ఇక్కడ అప్పుడప్పుడు కూడా రావచ్చు, చాలా దగ్గర అనమాట, మా ఇంటి దగ్గరలోనే అయితే ఉంది ఇది ఈ లేక్. ఈ ప్లేస్ ఎలా అంటే షార్ట్ ఫిలిమ్స్, రీల్స్ తీసుకున్న వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది. చాలా బాగుంది ఈ ప్లేస్, చక్కగా వాళ్ళకైతే ఉపయోగపడుతుంది అని అనిపించింది మాకు. మేము కూడా చాలా ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. ఎన్ని ఫొటోస్ తీసుకున్నా ఒక్క ఫోటో నీట్గా వస్తే సరిపోతుంది కదా. సో అక్కడైతే చాలా హ్యూమిడిటీ అయితే ఉంది. ఇంకా సర్లే ఇంటికి వెళ్ళిపోదాంలే అని చెప్పేసి ఒక అరగంట అయితే ఎంజాయ్ అయితే అలా చేసేస్తాం మేము. ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. అత్తమ్మ అయితే మమ్మల్ని షూట్ చేస్తారు, మీరు వెళ్ళండి అమ్మ మిమ్మల్ని షూట్ చేస్తానని చెప్పేసి పాప మా ఆవిడ మమ్మల్ని షూట్ చేస్తున్నారు వీడియో. ఇంకా రోజైతే అలా గడిచిపోయింది అనమాట. కాసేపు అయినా ఎంజాయ్ అయితే చేసేస్తాం మేము. ఒక్కసారి మీకు అలా చూపించేస్తున్నాను ఈ గ్రీనరీ మొత్తం కూడా. చూసారా వ్యూ ఎంత బాగుందో. ఇక్కడ మేము వెళ్ళే దారిలో వ్యూ అనమాట, ఆగి మరీ నేను షూట్ చేసేస్తున్నాను, ఎంత బాగుంది. ఇక్కడ ఇల్లులు కూడా ఉన్నాయి మధ్య మధ్యలో ఈ ఫారెస్ట్లో, చూడండి అసలు ఎంత బాగుందో వ్యూ. నాకు మా అందరికీ చాలా బాగా నచ్చింది. మేము ఇంకా కాసేపు ఆగిపోయి ఎంజాయ్ చేస్తున్నాం అనమాట, అవన్నీ చూస్తున్నాము. సో ఇంకా మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము.
ఇంకా 6:30 అలాగా అవుతుందన్నమాట. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆల్సో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్.